ఏపీ సీఎం జగన్ పర్యటన 21వ రోజుకు చేరుకుంది. నిన్న అనకాపల్లిలో ప్రారంభమైన యాత్ర సాయంత్రానికల్లా విశాఖ నగరంలోకి ప్రవేశించింది. నేడు విశాఖపట్నంలో బస్సు యాత్ర సాగనుంది. రాత్రి బస చేసిన ఎంవీవీ సిటీ ఎండాడ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా సీఎం జగన్ మధురవాడలోని కీలక నేతలతో సమావేశం కానున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మార్నింగ్ సుధాత్రి. ఈ రోజు 21వ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర 21వ రోజుకి చేరుకుంది. ఈ రోజు విశాఖపట్నంలో రాత్రి బస్సు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో అయితే మళ్ళీ బస్సు యాత్ర అయితే ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మారిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు బస్సు యాత్ర రద్దయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎన్నికలు నామినేషన్ల ఘట్టం కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాలు ఏ విధంగా నిర్వహించాలి, కార్యకర్తలను ఎలా సన్నద్ధం చేయాలి అనేది అయితే ఈ రోజు సమీక్ష చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా రాబోయే 2-3 రోజుల్లో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టాలనే అంశం మీద కూడా ఈరోజు చర్చించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా మంత్రులతో కూడా ఈరోజు సమీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్న నేపథ్యంలో నాయకులు కూడా ఒక్కొక్కరు కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే బస్సు యాత్ర ఉండకపోవచ్చు అని చెప్పి పార్టీ శ్రేణులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 2-3 రోజుల్లో మేనిఫెస్టో ఏదైతే ఉందో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు సమీక్ష అయితే ఒక ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు విశాఖపట్నంలో బస చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా ఈ సమీక్షకు సంబంధించి ఈ రోజు సమయం గడిపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి పార్టీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ రోజు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో రోడ్ షో అయితే నిర్వహించాల్సి ఉంది. అయితే కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కూడా ఈ రోజు పర్యటనలో మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ సమయాన్ని అయితే విశాఖపట్నంలోని మేనిఫెస్టో రూపకల్పన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఎన్నికల్లో దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కేంద్రంగానే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మరొకసారి పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా కీలకమైన నేతలతో చర్చించిన తర్వాత మేనిఫెస్టో రూపకల్పన చేసి దాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఈ రోజు విశాఖపట్నం వేదిక కాబోతుంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.